ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యపాల్ కమిటీని వేశారు. మేము కమిషన్ కావాలన్నాము. మమ్మల్ని ఎస్టీలో చేర్చేదానికి కమిషన్ నియమించాలని కోరుతూ సత్యపాల్ కమిటీని వేస్తున్నారు. ఆ సత్యపాల్ కమిటీ రిపోర్ట్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొని దాన్ని కమిషన్ వేసి వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా ఈ వడ్డెర జన చైతన్య కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టారు. కాబట్టి మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గంలో మొదలుపెట్టారు, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో నుంచి. సో అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే మా సామాజిక వర్గ ప్రజల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని మేము చైతన్యం చేసి మా కోరికల్ని వాళ్ళకి విన్నవిస్తూ ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మేము విధంగా స్టార్ట్ చేస్తాం. ఇది మా యొక్క ప్రధానమైన నా నమస్కారం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది నారావారిపల్లి నుంచి ఎందుకు చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 90% పైచిలకు టీడీపీకి ఓటేసిన జాతి వడ్డెర జాతి. అనేక సంవత్సరాలుగా అనేక రకాలుగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడిన ఆ జాతి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీతోనో లేదా ఎన్టీ రామారావు గారి పార్టీ నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు వరకు పూర్తిగా అండగా నిలబడిన మా జాతిని కానీ ప్రభుత్వం వారు కానీ చంద్రబాబు నాయుడు కానీ అనేక సందర్భాల్లో మీ కష్టాలు తెలుసు, మీ బాధలు తెలుసు, మీ ఖచ్చితంగా ఎస్టీ రిజర్వేషన్లో నేను తోడ్పాటుగా అందిస్తానని చెప్పి గత ప్రచారంలో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మేము ఎక్కడికి పోలేదు. ప్రతిపక్ష నాయకుల దగ్గరకు, ఇంకో నాయకుల దగ్గరకు, ఉద్యమకారుల దగ్గరకు మేము ఎక్కడికి పోలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి వారికి, మా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం, వారి నివాసం దగ్గరికి వచ్చాం. అయ్యా దండం పెట్టి కోరుతున్నాం, మీకు అనేక సందర్భాల్లో మా మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకుంటే ఖచ్చితంగా వడ్డెర జాతి ప్రతి బిడ్డ గుండెల్లో పెట్టుకుని పార్టీని మిమ్మల్ని చూసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడం. ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ మెంబర్లు, మిగతా ప్రజా పాలకులుగా పనిచేసి మీ అందరి దగ్గరికి వచ్చి మా వినతి పత్రాలు, మా కష్టాలు, బాధల్ని ప్రతి వ్యక్తికి, ప్రతి రాజకీయ పార్టీకి తెలియజేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్లి మా ఎస్టీ రిజర్వేషన్ సాధించుకునే వరకు మీ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడం అనే కార్యక్రమంలో ప్రారంభించడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఎన్టీ రామారావుకి కనీసం మాలేస్తామని చెప్తే కూడా పూలమాలలు కూడా నిరాకరించిన పోలీసు వారు మా పోలీసు వారే, మా అన్నదమ్ములే. ఖచ్చితంగా ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు. రాజకీయ పార్టీలకు ఏ పార్టీకి మేము తొత్తులు కాదు. ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదు. మాకున్నదంతా జెండా అజెండా అంతా కూడా వడ్డెర జాతి మాత్రమే. వడ్డెర జాతి ఎస్టీ రిజర్వేషన్ సాధించుకునే క్రమమే మాది. ఏ రాజకీయ పార్టీతో మాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దండం పెట్టి కోరుతున్నాం సార్. ఖర్జూరం నాయుడు గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు తండ్రి గారు, అమ్మనమ్మ గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, మీ ఆశీర్వాదాలు తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఏ ఉద్దేశంతో కాదు, మీ ఆశీర్వాదంతో మీ కుమారుడైన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా ఎస్టీ రిజర్వేషన్ మాకు ఇవ్వండి. 74 నుంచి కోల్పోయినప్పుడు అనేక రకాలుగా కష్టాలు, బాధలు అనుభవిస్తున్నాం. మాకు అది సత్యపాల్ కమిటీని పునర్నిర్మాణం చేసి ఆ కమిటీ ద్వారా మాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని మాత్రమే ఇక్కడి నుంచి ప్రారంభిస్తామని చెప్పి మా కులం తరపున ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు సార్. జై వడ్డెర, జై జై వడ్డెర, జై జై వడ్డెర.